ఓం నమ శివాయ. ఏండోయ్, ఎలా ఉన్నారు అందరూను? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ఎంపీకే ఛానల్ అండి. మన తిరువనమలై ట్రిప్‌లోని విల్లుపురం జంక్షన్‌లో ట్రైన్ దిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్ 300 మీటర్స్ వాకింగ్ చేసిన తర్వాత ఒక టీ కొట్టు. సరైన టీ తాగామండి, బాగుంది. అక్కడ ఆటో ఎక్కితే న్యూ బస్ స్టాండ్‌కి తీసుకెళ్లారండి. తిరువనమలై వెళ్ళడానికి బస్సులు ఎక్కడ ఉంటాయంటే న్యూ బస్ స్టాండ్‌లో ఉంటాయంటండి. అక్కడ న్యూ బస్ స్టాండ్ ఎలాగంటే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు 2 కలిపే ఉంటాయి. ప్రైవేట్ బస్సులు అంటే పల్లె వెలుగులు, ఆర్టీసీ బస్సులు అంటే ఎక్స్‌ప్రెస్‌లు. అది గుర్తుపెట్టుకోండి. మన ప్రైవేట్ బస్‌కొచ్చి రూ. 50 టికెట్ తీసుకున్నారు. ఆర్టీ తమిళనాడు ఆర్టీసీ బస్‌కొచ్చి రూ. 65 టికెట్ తీసుకున్నారు. కాకపోతే పల్లె వెలుగులో జనాలు ఎక్కువ ఉంటారు. ఆర్టీసీలో జనాలు తక్కువ ఉంటారు. అయినా సరే గంటన్నర జర్నీ కామను. జర్నీ అలా సాగిపోతా ఉండగా తిరువనమలై అయితే చేరుకున్నాం మేము. తిరువనమలై అంటే బస్సు దిగిన తర్వాత నుంచి 1 కేఎం డిస్టెన్స్ రాజగోపురానికి. మెయిన్ టెంపుల్‌లో మెయిన్ రాజగోపురం. రాజగోపురం దగ్గరికెళ్ళిన తర్వాత సరౌండింగ్స్‌లోనే హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సరౌండింగ్స్‌లోనే. సరైన రూమ్ ఒకటి మనం బుక్ చేసుకుంటే ముందుగా అక్కడికెళ్ళిపోవచ్చు. లేదంటే సరౌండింగ్స్‌లో ఉన్న రూమ్స్ తీసుకోవచ్చు. మన గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే రాజగోపురం దగ్గరలో తీసుకుంటే హ్యాపీ. ఎందుకంటే మిగతా రూమ్స్ అన్నీ కూడా 2 కేఎం ఉంటది. అక్కడే హోటల్స్ ఉన్నాయి. మేము ఉడిపిలోకెళ్ళాం. రూ. 100 భోజనం చేసి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసామండి.